గ్రేడ్ 3, గ్రేడ్ 4 పైల్స్ మాత్రం 100% సింప్టమాటిక్గా ఉంటారు. వాళ్ళకి సింప్టమ్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి 100% ఖచ్చితంగా ఓసారి బ్లీడింగ్ పడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి మోషన్ పోయే దారి అడ్డుపడినట్టు ఉంటుంది. ఏదో హెవీనెస్ అనిపిస్తూ ఉంటుంది మోషన్ పోయే ద్వారంలో. మోషన్ పోయేటప్పుడు విపరీతమైన మంట, నొప్పి వస్తుంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి. వాళ్ళు వాష్ చేసుకునేటప్పుడు ముద్దల్లాగా తగలడం స్టార్ట్ అవుతుంటుంది. కొందరు ఆ ముద్దల్ని లోపలికి తోస్తూ ఉంటారు. మోషన్ అంతా అయిపోయిన తర్వాత, కడుక్కున్న తర్వాత, వాష్ చేసుకున్నాక ఆ ముద్దల్ని లోపలికి తోస్తూ ఉంటారు. అప్పుడు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ స్క్వాటింగ్, మళ్ళీ స్ట్రెయిన్ చేయగానే మళ్ళీ ముద్దలు లాంటివి కిందికి దిగడం చూస్తుంటాం. వీటినే మనం పైల్స్ అంటాం, ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాం. అయితే దీనికి అంత బ్యాండింగ్ అని సర్జరీ చేసి తీసేసేవాళ్ళు. బట్ మనం ఏం చేస్తామంటే లేజర్ ద్వారా ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయి అక్కడ సప్లై ఏదైతే చేస్తున్నాయో రక్తనాళాలకి, ఆ రక్తనాళాల సప్లైని ఆపడం జరుగుతుంది. ఆపడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ష్రింక్ అయిపోతూ ఉంటాయి, ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఒక బాడీలో ఒక రక్త సరఫరా ఆగిపోయిందంటే అవి ముద్దలు బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే రక్తం సరఫరా చేయడం వల్లనే కదా దానికి ఎక్కువ కిందికి వస్తున్నాయి. మనం రక్తం సరఫరా ఆపే వరకు అవి మెల్లగా పైకి ష్రింక్ అవుతూ ఉంటాయి. సో ఇది స్టేజ్ 3, స్టేజ్ 4 ఉండగానే మనం లేజర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మోస్ట్ అడ్వాన్స్డ్ ఏంటంటే ఇక్కడ మనం ఒక స్టేప్లర్ కూడా కొడుతుంటాము. ఆ స్టేప్లర్ అనేది MIPH స్టేప్లర్ అంటుంటాం. దీన్ని కొట్టడం వల్ల ఏంటంటే అక్కడ రక్తం సరఫరా లేజర్ తోటే కాకుండా దాని ద్వారా కూడా రక్తం సరఫరా ఆపడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ రెండు పెయిన్లెస్ సర్జరీస్, ఏవి చేసినా పెయిన్లెస్ సర్జరీస్.